కొన్నిసార్లు పొరపాట్లు చేసేసి ఎలా చేసామో అన్నీ చూస్తున్నాడు దేవుడు. మనసులో ఆ దుష్ట తలంపు పుట్టినప్పుడు ఎలా పుట్టిందో దేవుడు చూశాడు. ఆ దుష్ట తలంపు నెరవేర్చుకోవడానికి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావో దేవుడు చూశాడు. దాచుకోవడానికి ఎలా ప్రయత్నం చేసావో దేవుడు చూశాడు. దాచుకున్న తప్పుని బయట పెట్టడం కూడా ఆయన చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. రహస్యం అందున్నది ఏది మరుగై ఉండనేరు. ఏదో ఒక రోజు దేవుడు దాన్ని బట్టబయలు చేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా బాధపడాలి. అపవాది మీద ఇంకా ఎలా చేశాను తెలియదు అంటే ఏంటని ఇండైరెక్ట్గా ఏమో సాతాను కూడా చేయించేశాడు. నీ చేతిలో ఏమో సాతాను కూడా పట్టుకున్నాడా చేయించేయడానికి? దేవునికి ఇష్టం లేనివి మనసులో ఒకవేళ శోధన కలిగిందేమో దాన్ని అంతటితో నియంత్రించుకొని, ప్రభా ఇలాంటి తప్పుడు ఆలోచన నాకు ఎందుకు వస్తుందయ్యా అని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. దేవునికి అప్పగించుకోవాలి. నీకు నువ్వు చెప్పుకోవాలి. కష్టపడి పని చేసుకుంటే ఏమైనా కావాలంటే సంపాదించుకుంటాను. కొన్ని నీతి మార్గంలో, భక్తి మార్గంలో, సరైన మార్గంలో వెళ్ళాలి. కానీ అక్రమ మార్గాల్లో వెళ్ళి మరి ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేం. ఇక్కడ ఈ గుడ్డివాణిని చూసి శిష్యులు యేసయ్యను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇతను ఈ స్థితిలో ఉండడానికి ఎవరు యేసయ్య కారణం? వాళ్ళకి తెలిసిన 2 కారణాలే. ఏంటంటే, ఒకటి అతని పాపము, రెండవది అతని తల్లిదండ్రుల యొక్క పాపం. కానీ యేసయ్య వారు చెప్పిన 2 కాదు, నన్ ఆఫ్ ది అబవ్ అని 3వ కారణం చెప్పారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గాడ్స్ వేస్ ఆర్ బియాండ్ అవర్ వేస్. గాడ్స్ థాట్స్ ఆర్ బియాండ్ అవర్ థాట్స్. దేవుని మార్గాలు మన మార్గాల వంటివి కాదండి. ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కాదు. ఎందుకు దేవునికి అప్పగించుకోవాలి మన జీవితాలంటే, మన మైండ్ చాలా సంకుచితమైనది. మన ఆలోచన విధానం చాలా ఒక నారో థింకింగ్ అండి మనది. దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన మార్గాలు ఆయన మనకు తెలియపరిచేవాడు. ఆయన ఉద్దేశాలు ఆయన మనకు బయలుపరిచేవాడు. ఒక రకంగా చెప్పాలంటే శిష్యులు జడ్జిమెంటల్గా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, బహుశా వీళ్ళ తల్లిదండ్రులు ఏదో పాపం చేసి ఉంటారు, ఆ పాపానికి ప్రతిఫలము వాళ్ళ కుమారుడుగా వాళ్ళ కడుపున పుట్టినందుకు ఈ అబ్బాయి అనుభవిస్తున్నాడేమో అనేది ఒకటి. లేదంటే కొంతమంది యూదులు ఏం నమ్మేవారంటే, మనుషులకి చాలా మల్టిపుల్ జన్మలు అంటారు కదా, సో అలా ఉన్నాయి. సో ముందు జీవితంలో ఇతను ఏదైనా తప్పు చేసి ఉంటే బహుశా దాని యొక్క పర్యవసానం అనుభవిస్తున్నారని కూడా కొంతమంది బైబిల్ కామెంటేటర్స్ వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ వారు మాట్లాడుతున్న మాటలు దే వర్ జడ్జ్మెంటల్ వర్డ్స్. ఒక రకంగా తీర్పు తీరుస్తున్నట్లుగా కనబడతా ఉన్నాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే, వాళ్ళు ఇది ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తున్నారు, కానీ ఇతనికి ఎలా సహాయం చేద్దామని ఆలోచించలేకపోతున్నారు. అవును కదండి? ఇతనికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నారు. యేసయ్యను అడుగుతున్నారు. అయ్యో యేసయ్య మా దగ్గరే ఉన్నారు కదా, గుడ్డివాడు తనంతట తాను నడిచి రాలేడు, అతన్ని ఏదో ఒకలాగా చేయి పట్టుకొని యేసయ్య వద్దకు తీసుకొస్తే పుట్టుక నుండి సఫర్ అవుతా ఉన్నాడు, ఈ పరిస్థితి నుండి అతనికి విడుదల కలుగుతుంది కదా అని శిష్యులు ఆలోచించలేకపోయారు. మనం కూడా చాలాసార్లు ఎవరైనా సమస్యలో ఉండగానే వాట్ కెన్ ఐ డూ టు ఈజ్ దట్ పెయిన్, వారు ఉన్న శ్రమలో నుండి వారిని బయటకు తీసుకురావడానికి నేనేం చేయగలను అని ఆలోచించకుండా, ఇది ఎందుకు వచ్చిందంటే మీకు ఇది అలా జరిగిందంటే ఇలా జరిగిందంటే అని కొన్నిసార్లు మన అనాలిసిస్ ఏదో మనం చేసేయడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానివల్ల ఎలాంటి ఉపయోగమో కలగదండి.